గాక. సర్వాధికారియు స్తుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రేరైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమకరంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీ కుటుంబంలో అందరూ బాగున్నారని, దేవుని కృపచేత కుటుంబం నడిపించబడుతుందని, ఆయన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని, దేవుడు ఆశించిన మేర మీరు ఇంకనూ ముందుకు కొనసాగాలని, మీ విషయంలో ఆయన ఉద్దేశములు ఆయన చిత్తము నెరవేరాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే జగత్పత్తి ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీ ద్వారా ఆయన చేయాలనుకునే ప్రతిదీ కూడా ఆయన చేయగలిగిన సమర్థుడు. అయితే నీకు నువ్వు అర్పించుకుంటే, నీకు నువ్వు ప్రభువుకు సమర్పించుకోగలిగితే, ఆయనకు లోబడగలిగితే, ఆయనకు అందుబాటులో ఉండగలిగితే తప్పక ఆయన తన కార్యాలు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, మరి ప్రేమించి మరో దినము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కదా. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని దినచర్య ప్రారంభించడం చాలా అవసరమైనది. ప్రస్తుత దినాలలో అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు. నేటి క్రైస్తవ ప్రపంచం వాక్యము వినడానికి దగ్గరైందేమో కానీ వాక్యం చదవడానికి దూరమైంది. నేటి క్రైస్తవ ప్రపంచం ప్రార్థన గురించి చెప్పడానికి దగ్గరైంది, ప్రార్థన చేయడానికి దూరమైంది. నేటి క్రైస్తవ ప్రపంచం ఆదివారం మందిరానికి రావడానికి కాస్తో కోస్తో కొంచెం అవకాశం కలుగుతుందేమో కానీ ఆ విన్నదాన్ని బట్టి నడిచే విషయాలు మాత్రము చాలా దూరంగా ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నిజమే. ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే నేటి ఉరకల పొరకల జీవితంలో ప్రార్థన జీవితం తగ్గిపోయి, దేవుడితో సహవాసం తగ్గిపోయి, ప్రారంభంలో అయ్యో చేయలేకపోతున్నానే, అయ్యో ప్రార్థన చేయలేకపోతున్నానే, అయ్యో వాక్యం చదవలేకపోతున్నానే అనే మనసు ఉండేది. కానీ కాలక్రమేణా అది అలవాటుగా మారిపోయింది. పర్వాలేదనే స్థితికి వచ్చేసింది. కొన్నిసార్లు కొన్ని పాపాలు ప్రారంభంలో తెలుసో తెలియకో, లేకపోతే భయంతో చేసిన భయం, అయ్యో నేను ఎందుకు చేశాను, అయ్యో నేను ఎందుకు చేశాను, అయ్యో నేను ఎందుకు చేశాను అని ఉంటుంది. కానీ ఒకే పాపాన్ని 1-4 సార్లు చేసినప్పుడు భయం పోయి ఆ పాపం మీద ఇష్టం ఏర్పడుతుంది. ఇంక తర్వాత నీవు ఆ పాపాన్ని ఇష్టంతో చేస్తావు. అవును ప్రియపెట్టారా, ఒకప్పుడు భయము, పాపం చేసిన భయం ఉండేది, కానీ కాలక్రమేణా పాపము చేయడానికి ఇష్టంతోనే చేస్తాం. అవును ప్రియపెట్టారు. ఒక మాట జ్ఞాపకం చేస్తారు బైబిల్ గ్రంథంలో నుండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజు సింహం బోనులలో దానియేలును త్రోసివేయడం జరిగింది. సింహం బోనులలో ఒక రాత్రంతా దానియేలు గడిపాడు. అయితే పడద్రోయబడిన రాజుకు ఒక నమ్మకం ఏంటో తెలుసా? దానియేలు, నీవు అనుదినము
ఏ దేవుడినైతే నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుడు నేను తప్పక రక్షిస్తాడు. చూడండి, ఒక రాజుకి దానియేలు భక్తి పట్ల, దానియేలు ప్రార్థన పట్ల, అతని విశ్వాసం పట్ల, దేవుడు అతన్ని తప్పకుండా రక్షిస్తాడు అన్న దాని పట్ల ఎంత విశ్వాసం. ఈ విశ్వాసం ఎలాగొచ్చిందండి రాజుకి? ఇలాంటి నమ్మకమైన మాట, విశ్వాసపు మాట దానియేలు గురించి రాజు ఎలా చెప్పగలుగుతున్నాడంటే దానియేలు యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా చూచాడు కాబట్టి. దానియేలు జీవితంలో ఎప్పుడు దేవుడిని వెనక్కి పెట్టిన పరిస్థితి లేదు. దానియేలు తన భక్తి విషయంలో ఎప్పుడు రాజీ పడిన పరిస్థితి లేదు. దానియేలు ఎప్పుడూ కూడా తన భక్తిని క్రింద పెట్టి తనకున్న ఆశీర్వాదాన్ని, తనకున్న అధికారాన్ని పైన పెట్టినవాడు కాదు. అందుకే రాజు అంటున్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవించుచున్నావు నీ దేవుడు. అనుదినము రాజు దానియేలును చూచింది, గమనించింది తెలుసా? అనుదినము తప్పక సేవించే దానియేలు. అనుదినము తప్పక సేవించే దానియేలు. ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం. అనుదినము. అవును ప్రియ బిడ్డలారా, దేవుని సందులో అనుదినము తప్పక సేవించే వారంగా మనం ఉండాలి. ఇది బుద్ధి పుచ్చినప్పుడు, ఆదివారమో, లేకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు, లేకపోతే మనకు తోచినప్పుడు, లేకపోతే మనకు మనసు పుట్టినప్పుడు, మనకి ఇష్టం కలిగినప్పుడు కాదు. అనుదినము. అనుదినము. కొన్ని అలవాట్లు అనుదినం ఉంటాయి కదా. కొన్ని పనులు అనుదినం చేస్తాం. ఉదయం లేవగానే బ్రష్ చేయడం అనుదినం చేసే పని, స్నానం చేయడం అనుదినం చేసే పని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అనుదినం చేసే పని. మరి అవన్నీ అనుదినం చేసే పని. మరి ప్రార్థన ప్రతిరోజు చేసే పని కాదంటారా? దేవుడితో సహవాసం ప్రతిదినము ఉండవలసింది కాదంటారా? ఆలోచించి. అనుదినము చేయవలసిన కొన్ని అని అనుకుంటున్నావు, కానీ అనుదినము చేయవలసిన నీ దినచర్యలో భక్తి ప్రాముఖ్యము, మొదటి స్థానము అని నువ్వు గుర్తెరగాలి. కాబట్టి ఉదయకాలము దేవుడితో ఎక్కువ సహవాసం. చూడండి, ఒక వ్యక్తితో ఎక్కువ టచ్లో ఉన్నాము అనుకోండి, ఏదైనా మనము చాలా సులభంగా అడుగుతాం, ఏది అడిగినా ఆ వ్యక్తి ఒప్పుకుంటాడు అనే ఒక విశ్వాసం, ఒక నిశ్చయత ఉంటుంది. కానీ టచ్లో లేము, ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్నాము, ఈ మధ్యకాలంలో అందుబాటులో లేము, ఈ మధ్యకాలంలో అతనితో సరైన సంభాషణ లేదు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏది అడిగినా మనం ఆ వ్యక్తి చేస్తాడు, ఏది అడిగినా ఒప్పుకుంటాడు అనే నిశ్చయత మనకు ఉంటుందా అంటే ఉండదు. ప్రశ్నార్థకమే. కారణం, రోజు అతనితో టచ్లో లేవు. ఒకప్పుడు ఉండేవు, అప్పుడు ఉండేది ఏది అడిగినా నువ్వు ఏది అడిగినా అతను చేస్తాడని. కానీ ఈరోజు వ్యక్తి అదే, కానీ నీలో అనుమానం రావడానికి కారణం ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం సరైనది లేదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సహవాసం సరిగ్గా లేదు. మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమపూర్వక, లేకపోతే బాగోగులు తెలుసుకునే సంభాషణ లేదు. అందువలన అడిగితే ఏమో అన్న ఆలోచనకి వస్తుంది. కాబట్టి అలాగే దేవుడితో కూడా ప్రతిరోజు నీకు సహవాసం ఉంటే ఆ దేవుడు నువ్వు ఏది అడిగినా చేస్తాడో అని విశ్వాసం కలుగుతుంది. అవును ప్రియపడ్డారు. కాబట్టి ప్రతిదినము అనుదినము నన్ను తప్పక సేవించే దానియేలులాగా మనం ఉందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించే కాలం ఇచ్చే ఇతను మనం బట్టి స్తుతిస్తూ అనుదినము తప్పక సేవించిన దానియేలులాగా మేము ఉండడానికి సహాయం చేయండి. వీక్షకులందరినీ దీవించండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దినచర్య అంతట్లోనూ మా బిడ్డలకు తోడేవుడు నడిపించమని, మేము పొందుమని, కన్నీరు తుడవమని, కుటుంబాల సమాధానం దయచేయమని యేసునామమున వచ్చిన తండ్రి.